చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని రత్నాలే నీ నడకాని కొలుకు అన్ని చిత్రాలే పరికిణి పరుగుల కిలకిలలాగోదారి నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు.
పరుగున వించేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఏ ఆశలేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగి ఉన్న వేళ
గొల్లియాతుని ఓడించెను. కత్తె వలన కాదు, ఈటె వలన కాదు, అది ఆయుధమే లేకుండా గొల్లియాతుని ఓడించెను. అరెరెరెరె, ఆయుధమే లేకుండా గొల్లియాతుని ఓడించెను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మరి అబ్బా. అవును, మన పట్ల యుద్ధం చేసేటువంటి దేవుడు. రోషము కలిగిన దేవుని ముందు, బలము కలిగిన దేవుని ముందు, రోషము కలిగిన దేవుని ముందు, బలము కలిగిన దేవుని ముందు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడంతటి వాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడంతటి వాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. glory. అంటే దేవుడు మన దేవుడు, యుద్ధము చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. శక్తి కలిగిన దేవుని ముందు, బలము కలిగిన దేవుని ముందు, శక్తి కలిగిన దేవుని ముందు, బలము కలిగిన దేవుని ముందు, ధైర్యము లేని మరో రాజు ఎంతటి వాడు, వాడెంతటి వాడు. ధైర్యము లేని మరో రాజు ఎంతటి వాడు, వాడెంతటి వాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కత్తె వలన కాదు, ఈటె వలన కాదు, అరే ఆయుధమే లేకుండా గొల్లియాతును ఓడించెను. అరెరెరె, ఆయుధమే లేకుండా గొల్లియాతును ఓడించెను. ఆయుధమే లేకుండా గొల్లియాతును ఓడించెను. అరెరెరె, ఆయుధమే, 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 ఆయుధమే లేకుండా గొల్లియాతును ఓడించెను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవజనులు పీటర్ గారు వచ్చి మరి కుటుంబ నిమిత్తమై పాప నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన పరమ తండ్రి, అనువాడవు ఉన్నవాడవు నిత్య జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ స్థలమునైనా మీ స్వాధీనపరచుకోండి, మీ ఆత్మతో నింపండి. నేను కార్యాలు చేస్తున్న తండ్రి, మరి మీరు ఇచ్చిన బహుమానం కిరణ్ గారికి, మరి జ్యోతమ్మకు, వారికి ఇచ్చిన బిడ్డను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి.
మేము ఎన్ని చెప్పినా అది వ్యర్థమే. మీ సన్నిధిలోనైనా మీ గాయప నష్టంతో ఆ బిడ్డను దీవించండి. ఇంతవరకు కాచి కాపాడేవాడి మరి నూతన సంవత్సరంలోకి ఆ బిడ్డ వెలుచుండగా తండ్రి కార్యాలు నూతనపరిచి మీ సన్నిధిలో నేను ఆ బిడ్డను బలపరిచి మీ యొక్క జ్ఞానంతో ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించమని మరోసారి తండ్రి కుటుంబాన్ని వేదిక మీద ఉన్న నీ బిడ్డలు సేవకుల్ని వచ్చిన నీ బిడ్డలందరినీ ఇంతవరకు నేను వాయిద్యాలు వాయించిన బిడ్డల్ని పాటలు పాడిన బిడ్డల్ని మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను నేను పేరు పేరున దీవించి ఆశీర్వదించు. దైవజనుల వాక్యాన్ని అందించబోతున్నాను. నీ ఆత్మతో అభిషేకించమని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తూ యేసు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాము 7:20కి ఫోన్ చేసినాడు. ఇంకా 20 నిమిషాల్లో కేక్ కట్ చేయాలని చెప్పాడు. శ్యామ్ ఎక్కడికి రా, పైన కూర్చుందరా, రెండు కుర్చీలు ఏంటి జాయ్, ఒక 2 చైర్స్ తీసుకో. 147వ కీర్తన 11వ వచనం నుంచి 14వ వచనం దాకా మనం చదువుకుంటాం. 147వ కీర్తన 11వ వచనం నుంచి 14వ వచనం దాకా చదువుకుంటాం. 11వ వచనం నుంచి 14వ వచనం దాకా చదువుకుంటాం. సో నేను చదువుతున్నాను. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. మా రక్షకుడైన యేసుప్రభు నామములో ప్రీతండ్రి, ఈ మంచి రాత్రికాలం మా ప్రియులు సహోదరుడు శ్యామ్, జ్యోతి, ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రియబిడలను మీరు కనికరించి మీ కృప చొప్పున దయగల మాదేవ వారికి శ్రేష్టమైన కుమార్తెను మీరు అనుగ్రహించారు తండ్రి. ఈ రాత్రి ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. శ్రద్ధగా మీ వాక్యాన్ని విని హృదయంతో గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, మీ స్వరం వినిపించమని, మీరే మాట్లాడమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనాకారుడు ఇక్కడ చెప్తున్నాడు. 10వ వచనంలో, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. అంటే ఒక రాజుకుండే సైన్యాన్ని బట్టి కానీ, ఒక వ్యక్తికి ఉండే బలాన్ని బట్టి కానీ, బంధువర్గాన్ని బట్టి కానీ, ధనధాన్యాలను బట్టి కానీ ఆయన సంతోషించడు. అంటే దేవుడు సంతోషించడు. ఎవరి కొరకు సంతోషిస్తాడు అని చెప్తున్నాడు అక్కడ. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, దేవుని దయ కోసం కనిపెట్టు వారి యందు. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవారి యందు, దేవుని దయ కోసం కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కృప కోసం, ఆయన దయ కోసం కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించువాడు అని చెప్తున్నాడు. చెప్పి అక్కడ అంటున్నాడు, యెరూషలేమా, యెహోవాను కొనియాడు. సియోను, నీ దేవుని కొనియాడు. యెరూషలేమా, యెరూషలేం అంటే ఏంటి? ఆ దేవుని విడలారా, దేవుని ఆలయం ఉన్న పట్టణం. యెరూషలేం అనగా దేవుని ఆలయం ఉన్న పట్టణం. సియోను అంటే దేవుని ప్రజలున్న స్థలం. అవును, ఆనాడు పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవుని ఆలయం ఉన్న స్థలం. అలాగే యెరూషలేముని దేవుడు కోరుకున్నాడు. ఆ దేవుడు తన ఆలయాన్ని యెరూషలేములో కట్టించుకున్నాడు. అక్కడ ప్రజలంటే యూదా గోత్రం అంటే
ఆయనకి చాలా ఇష్టం. అందుకని అంటున్నాడు, యెరూషలేమా, ఓ యూదా ప్రజలారా, దేవుని ప్రజలారా, దేవుడు కోరుకున్న పట్టణమా, యెహోవాను స్తుతించు, యెహోవాను స్తుతించు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి. మనం క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డాం. ఆనాడు దేవుడు యెరూషలేమును కోరుకొని అక్కడ దేవుని ఆలయాన్ని కట్టించాడు. కానీ ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనమే దేవుని ఆలయము, మనమే దేవుని ఆలయం, మనమే యెరూషలేం, మనమే సియోను, మనమే సియోను ప్రజలము, మనమే యెరూషలేం, మనమే యెరూషలేం, మనమే సియోను ప్రజలం. అవును, కీర్తనాకారుడు అంటున్నాడు, యెరూషలేమా, యెహోవాను స్తుతించు, సియోను, నీ దేవుని కొనియాడు. ఎందుకు కారణం కింద చెప్తున్నాడు. ఓ యెరూషలేమా, ఓ దేవుని ఆలయమై ఉన్న ప్రజలారా, ఓ దేవుని ప్రజలారా, దేవునిని కొనియాడండి. ఓ దేవుని పిల్లలారా, దేవునిని స్తుతించండి. ఎందుకు చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. 13వ వచనంలో, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. గుమ్మముల గడియలు అంటే నీకు ఒక ప్రొటెక్షన్, ఇచ్చి ఉన్నాడు, నీకు ఒక భద్రత కలుగు చేసి ఉన్నాడు. నీ దేవుడు నీకు ఒక భద్రత కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని విడలారా, పాత నిబంధన కాలంలో దేవుని దూతలు ఆ దేవుని పిల్లలకి కాపుదలుగా ఉండేవాళ్ళు. ఇంకా దేవుడు తన పిల్లల చుట్టూ కంచి వేసేవాడు. యోబు చుట్టూ దేవుడు కంచి వేశాడు. అందుకని దుష్టుడు యోబు గారిని ముట్టలేకపోయాడు. క్రొత్త నిబంధన కాలంలో కంచె కాదు, దూతలు కాదు, మనమే దేవుని ఆలయం. దేవుడు ఆత్మరూపిగా తన ప్రజలలో ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మరూపిగా తన ప్రజల్లో ఉంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? 121వ కీర్తనలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిరంతరము తన ప్రజలతో ఉన్న దేవుడు, నిరంతరము తన ప్రజల యందు దృష్టి ఉంచువాడు, నిరంతరము తన ప్రజలకు తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని విడలారా, ఆయన మన గుమ్మముల గడియలు బలపరిచాడు, మనకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు. మన ఇంటికి మనకు కలిగిన దానంతటికి ప్రభువు తోడై ఉన్నాడు. మొదటిది. రెండవది చూడండి, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఎవరితో అంటున్నాడు? యెరూషలేముతో, అనగా దేవుని ఆలయమై ఉన్న యెరూషలేము పట్టణముతో, లేక దేవుని ప్రజలై ఉన్న సియోనుతో. ప్రియ దేవుని విడలారా, మనం ఇందాక చెప్పుకున్నాం, క్రొత్త నిబంధనలో మనమే యెరూషలేం, మనమే దేవుని ఆలయం, మనమే సియోన్. మనతో కీర్తనాకారుడు అంటున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను నీ దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. అవును, నీ పిల్లలను గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చే స్వాస్థ్యం. అవును, శ్యామును, జ్యోతిని మన రక్షకుడైన యేసు ప్రభు ప్రేమించి వారికి గర్భఫలం ఇచ్చాడు. ప్రేమించి గర్భఫలం కోసం జ్యోతి చాలా ప్రయాసపడింది, చాలా ఆశపడింది. కొన్ని సందర్భాల్లో గర్భఫలం విషయంలో ఆమె కొన్ని మాటలు కూడా పడింది, కొన్ని విషయాలు కొంచెం నిరుత్సాహానికి గురయింది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత సంతోషమో. అవును, ఈ చక్కని బిడ్డనిచ్చాడు. ఎంత హుషారో ఈ బిడ్డ. మన శ్యాము అటు ఇటు ఎంత హుషారుగా. అలాగే సుజాతక్క కానీ, వీళ్ళు ఈ క్షణం గమ్మునుండ్రు. వీళ్ళు సుజాతక్క కానీ శ్యాము కానీ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అబ్బా అక్కడ మాట్లాడు పరిగిస్తాను. అంతకంటే హుషారు ఇచ్చిన బిడ్డ, అంతకంటే చాలా మంచి హుషారు శ్యామ్ కుమార్తె. అయిపోయింది నాయన, నిద్ర వస్తుందా? సార్ అట్లా మంచి బిడ్డని దేవుడు శ్యామ్కి జ్యోతికి అనుగ్రహించాడు. అంటున్నాడు కీర్తనాకారుడు, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచినాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మూడవది, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. నాలుగవది, మంచి గోధుమలతో
నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూడండి, ఒక భద్రత, రెండవది పిల్లలకి ఆశీర్వాదం, మూడవది సమాధానం. నీ సరిహద్దులలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఇరుగు పొరుగు వారితో అన్నిట్లో నీకు సమాధానం, శాంతి. అంతేకాదు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. నీకు ఒక తృప్తి కలిగిన జీవితం. ఎవరితో చెప్తున్నాడు కీర్తనాకారుడు? యెరూషలేముతో లేక సియోనుతో, దేవుని ప్రజలైన ఆయన పిల్లలతో చెప్తున్నాడు. సహోదరుడా, సహోదరి, అలాగే సహోదరుడు శ్యామ్, జ్యోతి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమై, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. అవును, ఈ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయనని వాక్యం చెప్తుంది. మన దేహము దేవుని ఆలయం. దేవుడు తన ఆత్మతో మనలను ముద్రించాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత మనం ముద్రించబడ్డాం. దేవుడు ఆత్మరూపిగా మనతో ఉన్నాడు. మన మాటల వలన, మన క్రియల వలన మనము మనతో ఉన్న దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. మనం కోపపడినా మనకు ముందున మా తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామనైనా. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు అయిన యేసు ప్రభు నామమును మా సహోదరుడు శ్యామ్, జ్యోతి వారి బిడ్డ పక్షంగా మీ పాసనకు వచ్చామనైనా. యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం. మీ ప్రియ బిడ్డలకు తండ్రి, వారిద్దరిని మీరు ప్రేమించి మీరు ఒక కుమార్తెనిచ్చారు. తల్లి గర్భమును ఆ బిడ్డను రూపించిన దినం మొదలుకొని ఈ దినం వరకు ఆ బిడ్డను మీరు ఎక్కల చడదాచి భద్రపరిచారు ఆయన. ఈ దినము సంతోషంగా పుట్టినరోజును జరుపుకునేదాన్ని కృపించారు తండ్రి, మీకు స్తోత్రం. ప్రియ తండ్రి, ముందున్న దినాలన్నీ ఆ బిడ్డకు దీవెనకరంగా మార్చునాయన. మీ దయలో, మనుషుల దయలో బిడ్డ ఎదిగే కృప దయచిన, వయసునందు జ్ఞానముందు ఆ బిడ్డ వర్ధిల్లే భాగ్యం దయచిన, దుష్టుడు ఆ బిడ్డను ముట్టకుండా బిడ్డ చుట్టూ మీ కంచి విన. శ్యామ్, జ్యోతి మీ రక్షణ ఆనందముతో అయ్యా మీ కృప కొరకు కనిపెట్టే వారిగా, మీ యందు భయభక్తులు కలిగిన వారిగా నాయనా, వారు మీ ఆత్మకు ఆలయంగా వారు ఈ లోకములో జీవించుటకు మీ ఆత్మ సహాయం దయచిన. వారిలో ఉన్న ప్రతి విధమైన శోధన, ఇరుకుల ఇబ్బందులు, వారిలో ఉన్న ప్రతి సాతానికి అన్ని లాయపరచునైనా మీకు స్తోత్రం. నాయన, సాతానుడికి చోటు ఇవ్వకుండా తండ్రి, మీ ప్రియబిడలు మీ వాక్యములో ఎదుగుటకును, మీ సన్నిధిలో ఎదుగుటకును, మీ యందు భయభక్తులు ముందుకు సాగుటకును శ్యామ్కి, జ్యోతికి మీ కృప దయచండి. నాయన, చిన్నబిడ్డ చక్కగా మీ సన్నిధిలో పెంచే జ్ఞానం వాళ్ళకి దయచండి. చిన్నబిడ్డ చక్కగా మీ సన్నిధికి కృప దయచండి. నాయన, మీ దయలో నాయన మీ కృపలో ఆ బిడ్డ చక్కని భవిష్యత్తులో స్థిరపరచబడి కృప దయచండి. అన్ని విధములైన మేలుతో నాయన కుటుంబాన్ని నింపండి. సహోదరి సుజాతకి కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. షైని కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రం. షైని ఆ భర్తని, వారి పిల్లలను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీ కృపతో వారిని నింపండి. ఇక్కడ చేరి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం. అన్ని విధములైన మేలుతో నింపి కాపాడమని, ముందున్న పరిచర్య ఈ చిన్న బిడ్డకు దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చల్లని చేతులలో నన్ను వెచ్చగా కాచితివే, నీ చల్లని చేతులలో నన్ను వెచ్చగా కాచితివే, నేను దుఃఖించుచున్న వేళలలో చల్లని చేతులలో నన్ను వెచ్చగా దాచితివే, నీ చల్లని చేతులలో నన్ను వెచ్చగా దాచితివే, నేను దుఃఖించుతున్న వేళలలో, శోధన సమయములో నేను దుఃఖించుచున్న వేళలలో, శోధన సమయములో యేసయ్యా, 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 యేసయ్యా.
ఒంటరినై నిన్నప్పుడు నా కన్నీరు కార్చుచుండగా ఏదో మెత్తని చేయి ఒకటి నన్ను స్పర్శించి వెళ్ళనే. ఒంటరినై ఉన్నప్పుడు నా కన్నీరు కార్చుచుండగా ఏదో మెత్తని చేయి ఒకటి నన్ను స్పర్శించి వెళ్ళనే. దేవా నా దేవా, దేవా నా దేవా, నా కన్నీరంతా తుడచివేసెనే. నా కన్నీరంతా తుడచివేసెనే. నీ చల్లని చేతులలో నన్ను వెచ్చగా దాచితివే. నీ చల్లని చేతులలో నన్ను వెచ్చగా దాచితివే. నేను దుఃఖించుచున్న వేళలో శోధన సమస్యములో నేను దుఃఖించుచున్న వేళలలో శోధన సమస్యములో యేసయ్యా 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 యేసయ్యా. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే. నీలేత పాదం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తం చేయి. యేసు ప్రభు నామమునకు సంపూర్ణ విజయం. సర్వశక్తివంతుడైన యేసు ప్రభు నామమునకు విజయం. అధికారం కలిగిన యేసు ప్రభు నామములో, సర్వశక్తివంతుడైన యేసు ప్రభు నామములో, సర్వోన్నతుడైన యేసు ప్రభు నామములో, సర్వోన్నతుడైన యేసు ప్రభు నామములో, మా రక్షకుడైన యేసు ప్రభు నామములో, మా విమోచకుడైన యేసు ప్రభు నామములో, మా విమోచకుడైన యేసు ప్రభు నామములో, మా ప్రభువైన మా రాజైన మా పోషకుడు మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని కాపాడి భద్రపరిచే మా గొప్ప దేవుడైన యేసు ప్రభు నామములో శ్యామ్ జ్యోతి వారి బిడ్డ యేసు ప్రభు నామములో, యేసయ్య నామములో చక్కగా దేవుని సన్నిధిలో దీవించబడుదురు గాక. యేసయ్య నామములో చిన్న బిడ్డ దేవుని సన్నిధిలో చక్కగా ఎదుగును గాక. యేసు ప్రభు నామములో ఆ బిడ్డ చక్కని భవిష్యత్తులో దేవుని సన్నిధిలో స్థిరపరచబడును గాక. యేసయ్య నామములో మనుషుల దయలో దేవుని దయలో ఆ బిడ్డ ఎదుగును గాక. వయసునందు జ్ఞానమందును మా రక్షకుడైన యేసయ్య నామములో ఈ చిన్న బిడ్డ దేవుని సన్నిధిలో చక్కగా వర్ధిల్లును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఇక్కడ చేరిన మేము నాయన మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన యేసయ్య కృప కలిగిన నామములో ఈ బిడ్డ కోసం మేము పలికిన ప్రతి మాటను మీరు రూఢిపరిచి ఆ బిడ్డను దీవించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. శ్యామ్ జ్యోతి
వారు మీ యందు భయభక్తులు కలిగి మందిరానికి వెళుతూ తమ బిడ్డను తీసుకుని వెళుతూ చక్కగా బిడ్డను మీ సన్నిధిలో పెంచే జ్ఞానం వాళ్ళకి దయచేవారు. ఈ దినం సంతోషంగా పుట్టినరోజు జరుపుతున్నారు. ముందర జనాలలో ఎన్నో పుట్టినరోజు సంతోషంగా జరుపుతుందని కృప దయచేవారు. శ్యాము తల్లి తోబుట్టును బట్టి, అలాగే జ్యోతి తల్లిదండ్రులు తోబుట్టును బట్టి అందరిని బట్టి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మీ ప్రేమతో వాళ్ళని నింపి నడిపించమని యేసయ్య నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగే. దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం. దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం. వందనం వందనం నీకే దేవా, పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా. వందనం వందనం నీకే దేవా, పెంచెదం నడిపించెదం నీలో. స్తోత్రాలు. ఈ విధంగా అయ్యా మీరు అయ్యా ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించారు అయ్యా, ఘనముగా జరిగిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నదేవా, ఇంకా బిడ్డ భవిష్యత్తు అంతట్లో కూడా మీరు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బ్రతుకు దినములన్నిటిలో అయ్యా తన జీవితంలో తన ప్రతి అడుగులోనైనా నువ్వు తోడు ఉండి నాయన, ప్రతి వయస్సులో నాయన నీ యందు అయ్యా భయభక్తులు కలిగిన ఆయన నీ కొరకు ఫలించే బిడ్డగా మీరు ఎత్తి పట్టుకుని వాడుకోండి అయ్యా. తల్లిని తండ్రిని అదేవిధంగా అయ్యా నానమ్మ గారు సుజాతమ్మ గారిని వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మరి అదేవిధంగా షైని గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, దేవానికి వందనాలు. అదేవిధంగా అయ్యా జ్యోతిగా తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు, కూడి వచ్చిన అయ్యా బంధుమిత్రులు వారందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జరుపుకున్నటువంటి కుమార్తెకు ఆయన కృపా కాపుదల సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా శ్యామ్ జ్యోతిలను ఆ దేవత దేవుడు ఆశీర్వదించి దీవించి మంచి చిన్నారి చిట్టి తల్లిని వారికి అనుగ్రహించి సంతోషంగా ఈ కార్యక్రమంలో మన అందరినీ సంతోషభరితులు చేసినటువంటి కుటుంబీకులకి, మరి ముఖ్యంగా శ్యామ్కి అదే తెలియజేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసి ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ భోజనం చేసి బిడ్డను దీవించి పోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు వచ్చి స్టేజ్ మీద బిడ్డకి ఆశీర్వాదాలు ఇచ్చి కేక్ తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ మరొక్కసారి భోజనాల కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతాయి. మాకోసం సిద్ధపరిచిన కుటుంబం వందనం వందనం నీకే దేవా, పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా. వందనం వందనం నీకే దేవా, పెంచెదం నడిపించెదం నీలో
నిలచి లోబడుతూ ఉండాలని దేవుడే కోరగా క్రీస్తులా బ్రతకాలని. ఆ దేవుని బిడ్డలుగా మన పిల్లలని పెంచాలని దేవుడే ఇచ్చగా ఎంతో పరిశుద్ధంగా వాక్యమందు నిలచి లోబడుతూ ఉండాలని దేవుడే కోరగా క్రీస్తులా బ్రతకాలని. వందనం వందనం నీకే దేవా, పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా. వందనం వందనం నీకే దేవా, పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా. దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం, ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం. దేవుడిచ్చు బహుమానం శ్రేష్టమైన గర్భఫలం, ప్రియులైన వారికి స్వాస్థ్యముగా ఈ ఫలం. వందనం వందనం నీకే దేవా, పెంచెదం నడిపించెదం నీలో ప్రభువా. 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 కాశీ గడుసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది. ఈ దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సద్దంగున్న చిట్టి చిలక.